Good evening, students. Today we are going to learning some problems from lights and angles. Okay. See here. So these are from 9th class maths. Okay. సో అంటే చిన్న చిన్నవి ఓకే మీరు చేసేస్తారు అంటే జనరల్గా పిల్లలకు కాస్త ఇబ్బంది పడే క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసా అంటే ఎగ్జామ్ పర్పస్ కూడా మనకి ఇక ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మ్యాక్సిమం మనం అన్ని చేసేయచ్చు లాస్ట్ వీడియోలో ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ చేసేస్తే మ్యాక్సిమం మనం చేయగలుగుతాం ఓకే ఎక్కువ ఎక్స్ అనుకోండి వై అనుకోండి అనే మోడల్ ఎగ్జామ్లో వచ్చే చాయిసెస్ ఉంటాయి చూడండి అంటే ప్రాపర్టీస్ నెంబర్ 1 ఫస్ట్ ప్రాపర్టీస్ వచ్చి ఉండాలి ఓకేనా ప్రాపర్టీస్ అనేవి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి ప్రాపర్టీస్ వస్తేనే మనం ఈ ప్రాబ్లం చేస్తాం ఓకేనా చూడండి ఇక్కడ మనం ఏమైనా అనుకోవాలి ఫైండ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఏంటి ఫైండ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి ఎక్స్ కనుక్కోవాలంటే మనకి ఇంకో యాంగిల్ కావాలి ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంటేనే కనుక్కోవడానికి వస్తుంది ఓకేనా మరి చూడండి ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా నెక్స్ట్ చూడండి ఇక్కడ వై చూడండి వై యాంగిల్ దేనికి ఈజ్ ఇట్ ఎనీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 24 ప్లస్ ఎక్స్ ఓకేనా సో వై యాంగిల్ ఎందుకు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేయగా వచ్చింది ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే చూడండి ఒక ట్రయాంగిల్ని ఇలా ఎక్స్టెండ్ చేసేస్తే ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఓకేనా సో దిస్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఓకే సో దీనికి ఇక్కడ మన సమ్ ఏదో 60 ఆర్ 20 ఇలా ఉంటే మనకి వాట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే x ఈక్వల్ టు 60 ప్లస్ 20 ఓకే ఎనీ సైడ్ సో ఇఫ్ ఈ సైడ్ మనం ప్రొడ్యూస్ చేద్దాం ఈ సైడ్ ప్రొడ్యూస్ చేసేస్తే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది సో ఈ సైడ్ని మనం ప్రొడ్యూస్ చేసేస్తే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది ఓకే ఈ సైడ్ని మనం ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్టెండ్ చేసేస్తే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది ఏ ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా దీనికి ఆపోజిట్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్ సమ్కి ఈక్వల్ ఉంటుంది అంటే దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దీని కరెక్ట్ ఆపోజిట్లో ఉన్న ఈ రెండు ఒక ముఖ చెప్పాలంటే దీని పక్కది కాకుండా ట్రయాంగిల్ మిగిలిన రెండింటిని యాడ్ చేస్తే ఈ యాంగిల్ వస్తుంది ఓకే ఇంకా అదన్నింటికి సేమ్ రిమైనింగ్ ప్రూఫ్ కూడా అదే వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ కావాలి మీకు ఎక్స్ కావాలి ఓకే ఎక్స్ కావాలి ఇక్కడ 30 ఉంది ఇక్కడ 40 ఉంది ఓకేనా మనం ఏం చెప్పాము ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ అని ఇది కాన్సెప్ట్ లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అని అనుకుంటే ఇక్కడ మన ట్రయాంగిల్ మొత్తం 3 యాంగిల్స్ ఉంటాయి ఈ యాంగిల్ కాకుండా మిగతా రెండు యాంగిల్ని యాడ్ చేసేసి ఎక్స్ ఈక్వల్ టు 30 ప్లస్ 40 యూ విల్ గెట్ ఎక్స్ ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మరి ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేసేసిండు కాబట్టి ఇక్కడ ఇది ఏంటిది ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కాబట్టి సో y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24 ఓకే సింపుల్గా ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని రాస్తే సరిపోతుంది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఓకే చేసేద్దాం రైట్ సో ఇది ఇలా పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుడు y ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24 టేక్ ఈక్వేషన్ 1 తీసుకుందాం ఇప్పుడు x ఈక్వల్ టు ఏమైనా రాయగలుగుతామా చూడాలి ఒకసారి ఇప్పుడు x ఈక్వల్ టు ఇది కూడా ఎక్స్ట్రా యాంగిలే కదా చూడండి ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ మరి ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ట్రా యాంగిల్ ఫామ్ అవుతుంది కదా మరి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క యాంగిల్ కాకుండా మీకు రెండు యాంగిల్ కనిపిస్తుంది రెండు కదా అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత 34 ప్లస్ 62 సో ఎక్స్ ఈక్వల్ టు 34 ప్లస్ 62 డిగ్రీస్ ఓకే సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 34 టు 6 4 to 6 3 6 9 96 degrees
substitute in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఈక్వల్ టు ఏమొస్తాయి ఇక్కడ x 96 ప్లస్ y x ప్లస్ 24 యాడ్ చేసేయండి. 96 24 6 4 10 1 9 10 10 to 12 120 degrees. చూడండి సింపుల్గా అంటే ప్రాపర్టీస్ మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ట్రా యాంగిల్ ప్రాపర్టీ, ఇక్కడ కూడా ఏ ప్రాపర్టీ, ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. అంటే ఈ ప్రాబ్లం ఓన్లీ ఒక ప్రాపర్టీ మీద డిపెండ్ అయింది, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఇది కూడా ఓకేనా. సో జస్ట్ అంటే చూడడానికి పెద్ద ఉంది ప్రాబ్లం, సింపుల్. y ఈక్వల్ టు ఓకే. అప్పుడు ఇక్కడ ఈ సైడ్ని ప్రొడ్యూస్ చేసి ఇక్కడ ఈ సైడ్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రా యాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి y ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్. ఓకే. సో y అనేది ఎక్స్ట్రా యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్. మళ్ళీ నెక్స్ట్ చూసుకోవాలి, ఈ ట్రయాంగిల్ క్లోజ్ చేసేసేయండి. ఈ ట్రయాంగిల్ క్లోజ్ చేసేస్తే ఎక్స్ అనేది ఎక్స్ట్రా యాంగిల్ ఆఫ్ ఈ ట్రయాంగిల్ కదా. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏంటి 34 ప్లస్ 62. సింపుల్. ఓకే. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ క్లోజ్ చేసేసేయండి. y అనేది ఎక్స్ట్రా యాంగిల్ కదా, y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24. సో అలా కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే రైట్, ఈ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ వస్తేనే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. అక్కడ ఏ ప్రాపర్టీ అప్లికేబుల్ అవుతుంది ఆ ప్రాపర్టీ మనం అప్లై చేస్తే ఈజీగా వీ కెన్ గెట్ x, y వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్ యాంగిల్స్ లై ఎట్ ఏ పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్. చూడండి ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి, x 70 మళ్ళీ x. ఈ 3 యాంగిల్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎట్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ 180 degrees. ఓకే. So most important, this is solution. First one, x plus 70 plus x equal to what? 180 degrees. Property in the sum of all angles at a point on the straight line. Say only మన 2 angles ఉంటే linear pair అని రాస్తాం. జనరల్గా ఒకవేళ లీనియర్ పేర్ రాసిన నో ప్రాబ్లం. సో గుడ్ లేదనుకో లీనియర్ పేర్ రాసేయండి, లేదంటే సమ్ ఆఫ్, ఇది మెయిన్ కాన్సెప్ట్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ మీన్స్ స్ట్రైట్ లైన్. Okay, sum of all angles at a point on the straight line is 180 degrees. Okay, so now x 2x plus 70 equal to 180 degrees. 2x equal to 180 plus 70 ఇక్కడ వచ్చేస్తే minus 70. Okay, so 180 minus 70 110. Yes, 0 and 0, 8 minus 7 1 1. So 110 degrees. So ఇక్కడ ఏముంది 2x. So x equal to 110 degrees by 2. Okay. So 2 1 are 2, 2 5 are 10, 10 11 difference 1. చిన్న రాసేసుకోండి. 1 0 you feel like 10, 2 5 are 10. So now x equal to 55 degrees by 1 నోడి. ఓకే, మనకి x వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ కావాలి. మరి y వాల్యూ కావాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఇక్కడ y z ఇంకా 2 కావాలి మనకు.
చూడండి ఎక్స్ వాల్యూ మీకు వచ్చేసింది 55 degrees వచ్చేసింది. ఇప్పుడు y కావాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం ఇక్కడ ట్రయాంగిల్ PAEలో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ y plus 90 plus x equal to what 180 degrees. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత 180 degrees. దీన్ని మనం ఏ ప్రాపర్టీ అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. దీని యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో x plus y plus 90 degrees equal to 180 degrees. x plus y equal to 180 plus 90 ఇక్కడ వచ్చేస్తే minus 90. ఓకే, 180 minus 90 90 degrees. ఓకే, సో x plus y equal to ఎంత 90 degrees. కానీ మనకి x ఆల్రెడీ వచ్చింది 55. సబ్స్టిట్యూట్ చేయండి 55. Take equation 1 otherwise. Okay, so 55 degrees plus y equal to 90 degrees. Since equation 1. లేదంటే x equal to 55 ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ y equal to 90 degrees plus 55 will be minus 55. So let's subtract it. 90 minus 55. 10 minus 5. Before number 8. Okay, before number 8. 8 minus 5 3. Okay, y కూడా వచ్చేసింది. నెక్స్ట్ z కావాలి. z ఎట్లా వచ్చేస్తుంది x and z are what type of angles ఇక్కడ. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది మనకి. ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్. ఇది లైనట్గా తీసేసుకోండి. ఇది క్లోజ్ చేసేస్తే మనకి ఇదేమవుతుంది ట్రాన్స్వర్సల్ అవుతుంది. మళ్ళీ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఎందుకు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ని ఈ లైన్ 2 పాయింట్ల దగ్గర టచ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత 180 degrees. ఓకే, సో ఎక్స్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఒకటి ఇక్కడ తీసేసుకుందాం. సో ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ ఎంత 180 degrees. ఎక్స్ ఎంత వచ్చింది మనకి 55. సో 55 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees. సో జెడ్ ఈక్వల్ టు 180 ప్లస్ 55 వస్తే minus 55. Subtract 180 minus 55. 0 minus 5, no, take borrow 10 minus 5, 5, before number 7, 7 minus 5, 2, 1. So Z equal to the 125 degrees. Okay, so this property is mari co-interior angles are supplementary. Just simple ga co-interior angles and also saripotundi. Co-interior angles enough. Okay, ఇది కాబట్టి ఫైనల్గా మనకి ఏమొచ్చినాయి x ఈక్వల్ టు 55 వచ్చేసింది, y ఈక్వల్ టు 35 వచ్చేసింది, z ఈక్వల్ టు 125 వచ్చింది. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. సో x కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ చేయాలి. ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేయాలి. చేసి మనకి ఏమొస్తుంది x వాల్యూ వచ్చేస్తుంది. x వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి, x వచ్చేస్తుంది ఇక్కడ 55 90, 55 ప్లస్ 90 ఈక్వల్ టు y ఈక్వల్ టు మళ్ళీ ఎంత 180. ఎందుకు ట్రయాంగిల్లో 3 యాంగిల్ని యాడ్ చేస్తే ఎంత 180. అక్కడి నుంచి మనకి y వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఇది ట్రాన్స్వర్సల్ అంటే ఎలా గుర్తుపడాలి మనం, ఆ ట్రాన్స్వర్సల్ ప్యారలల్ లైన్స్ని 2 ప్లేస్లలో ఇంటర్సెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో 2 ప్యారలల్ లైన్లని ఒక లైన్ 2 ప్లేస్లలో, 2 కాదు 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇక్కడ 2 ప్లేస్లలో టచ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ఓకేనా. సో ట్రాన్స్వర్సల్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమంది. సో మనం ఏది ఏ యాంగిల్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్వర్సల్కి ప్యారలల్
ప్యారలల్ లైన్కి ఇట్లా ఇది ట్రాన్స్వర్సల్కి ప్యారలల్ లైన్కి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఈ యాంగిల్ని తీసేసుకోవాలి మనం. ఓకేనా, ఎక్కడైనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. సో ఇక్కడ కొంచెం ఇది ఒకటి కేర్ఫుల్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ మన ఈ రెండు ఏంటివి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. క్లోజ్ చేసేస్తే ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180. ప్రాపర్టీ ఏది కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి జెడ్ అంటే టోటల్గా మనకు ఎక్స్ వై జెడ్ వాల్యూ వచ్చేసింది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ చేసేస్తే మనం ఇంతకంటే టఫ్ వచ్చే అవకాశాలు ఉండవు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఒకసారి నోట్ చేసుకొని. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఎక్కువ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లం నేను ఇంకొకటి సెలెక్ట్ చేసా. చూడండి థర్డ్ ప్రాబ్లం. Let's draw the diagram. ఇక్కడ 2x ఇక్కడ x minus y. ఓకే, ఇక్కడ ట్రాన్స్వర్సల్ ప్యారలల్ లైన్ క్రాస్ చేసి ఎక్స్టెండ్ చేసాం, కొంచెం పైన తీసేసుకోండి. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 degrees. ఇక్కడ ఈ యాంగిల్ ఒకటి చూడండి కన్ఫ్యూజ్ కావడం మొత్తం కల్పించేసిండు 5y degrees. రైట్. ఇప్పుడు మనం సరే ఏబిసిడి మనం ఏదైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ ఏ బి సి ఇక్కడ డి. ఇక్కడ ఫైండ్ ఎక్స్ కామా వై వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ఎక్స్ కామా వై. మరి ఎలా కనుక్కోవాలి అంటే ఒకటే ఇక్కడ నార్మల్ యాంగిల్స్ ఓకే అందరికి వచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఏ ప్రాపర్టీ లింక్ అవుతుంది ఇక్కడ ఈ యాంగిల్ మొత్తం తీసుకోవాలా లేకపోతే ఏది తీసుకోవాలా ఎట్లా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే మనకు ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. ఓకే, ఏ ప్రాపర్టీ అప్లై చేద్దాం ఇక్కడ చూడండి 2x తీసుకోండి. 2x తీసుకుంటే ఇది క్లోజ్ చేయండి. నీకు ఇది ట్రాన్స్వర్సల్ కదా, నేను ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటున్నా. ఎందుకు ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇచ్చిండు. ఓకే, ఏడి ప్యారలల్ బీసీ అని మన క్వశ్చన్ ఇచ్చేసిండు కాబట్టి అందుకే నేను ఇక్కడ సింబల్స్ కూడా పెట్టేసా. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్ టచ్ అవుతే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా. ఓకే, మళ్ళీ ఇది ఏమవుతుంది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి ట్రాన్స్వర్సల్స్. ఈ ట్రాన్స్వర్సల్ యూజ్ చేసేసి నేను ఇక్కడ ఏం చేస్తుంటే ఈ రెండు ఈక్వల్ అంటున్నా. ఎందుకు చెప్పండి, ఇది ప్యారలల్ ఈ ప్యారలల్ టచ్ అవుతూ ఒక ట్రాన్స్వర్సల్ ఉంది. ఓకే, ట్రాన్స్వర్సల్ ఉన్నప్పుడు ప్యారలల్ లైన్కి పైన తీసుకోకండి. ప్యారలల్ లైన్ పైన ప్యారలల్ లైన్ కదా, ఈ ప్యారలల్ లైన్కి ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఈ యాంగిల్. ఓకే, ఇక్కడ కూడా ట్రాన్స్వర్సల్కి ప్యారలల్ లైన్కి ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ రెండు యాంగిల్స్ ఎట్లున్నాయి, రెండు ఇన్సైడ్లోనే ఉన్నాయి కాకపోతే ఇది క్రాస్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి యాంగిల్స్ మనం ఏమైనా తీసుకుంటాం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే 5y ఈక్వల్ ఎంత ఇప్పుడు 2x డిగ్రీ సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ విషయం మన ప్రాపర్టీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అని తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన ఎక్స్ మైనస్ వై కూడా ఉంది కదా, మళ్ళీ ఏ ప్రాపర్టీ అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్. అరే ఏది తీసుకో అంటే జనరల్గా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే రెండు ఇది మొత్తం యాడ్ చేసి తీసుకోవాలా లేకపోతే 5y తీసుకోవాలా 30 తీసుకోవాలని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏ యాంగిల్ తీసుకోవాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్యారలల్ లైన్కి ట్రాన్స్వర్సల్కి మధ్యలో ఉన్న యాంగిలే మనకి ఇక్కడ ఆ ట్రాన్స్వర్సల్కి
ఏ ట్రాన్స్వర్సల్ తీసుకుంటున్నావో ఆ ట్రాన్స్వర్సల్కి ప్యారలల్ లైన్కి ఇట్లా ఫింగర్ పెట్టేసుకోండి. ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. ఓకేనా? ఇక్కడ ప్యారలల్ లైన్ ఏంది? ఫింగర్ పెట్టండి. ఇక్కడ ట్రాన్స్వర్సల్ ఏంటి? ఫింగర్ పెట్టేసేయండి. ఈ రెండింటికి మధ్యలో ఏం యాంగిల్ ఉంది? 30 degrees. అది కూడా యాంగిల్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్లో ఉంది. మరి ఇక్కడనేమో ఇదే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఒకటి అవుట్ సైడ్లో ఉంది, ఒకటి ఇన్సైడ్లో ఉంది. మళ్ళీ ఇలాంటి యాంగిల్స్ మనం ఏమంటాం? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే x minus y equal to 30 degrees. Since corresponding angles ఓకే అమ్మా, అర్థమైంది కదా? సో ఎట్లా గుర్తుపట్టాలి మనం? ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్వర్సల్ ఉన్నప్పుడు ఏ ట్రాన్స్వర్సల్ తీసుకుంటున్నావు ఆ ట్రాన్స్వర్సల్ దగ్గర ఫింగర్ పెట్టేసేయండి. ఇది ట్రాన్స్వర్సల్, నువ్వు తీసుకున్న ట్రాన్స్వర్సల్ ఇదే కదా, ఈ ట్రాన్స్వర్సల్ దగ్గర ఇక్కడ ఫింగర్ పెట్టేసేయి. నువ్వు ఎక్కడ దాకా యాంగిల్ తీసుకోవాలో నీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ నీకు ఇంకేం కావాలి? ప్యారలల్ లైన్. ఇది ఈ ట్రాన్స్వర్సల్ ఏ ప్యారలల్ టచ్ చేసింది? ఈ ప్యారలల్ టచ్ చేసింది. అంటే ఫింగర్ ఇక్కడ దాకా రావాలి. అంటే ఇప్పుడు నువ్వు యాంగిల్ ఏం తీసుకోవాలి? 30 degrees మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఈ 30 ఈక్వల్ టు x minus y కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, సో రైట్. ఇప్పుడు మనకి సింప్లిఫై చేయొచ్చు. ఈక్వేషన్స్ వచ్చేదే మనకు మెయిన్, తర్వాత సింప్లిఫై ఈజీ. ఓకేనా? సో మన ఈక్వేషన్ 1 and 2 నుంచి మనం సాల్వ్ చేసేసి ఈజీగా xy కనుక్కోవచ్చు. చూడండి, మన ఈక్వేషన్ 1 and 2 ఏమైనా మల్టిప్లై చేయాలా, డైరెక్ట్గా సింప్లిఫై చేయాలా? కోఎఫిషియెంట్స్ని x కోఎఫిషియెంట్ అన్నా y కోఎఫిషియెంట్ అన్నా ఏం చేయాలి? మనం ఈక్వల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈక్వేషన్ 1, 2లా x కోఎఫిషియెంట్ అన్నా y కోఎఫిషియెంట్ అన్నా ఈక్వల్ అయ్యేటట్టు చూడాలి. ఓకేనా? సరే, ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ x minus y ఈక్వల్ టు ఏముంది? 30 degrees. నీ ఇష్టం, x అన్నా ఈక్వల్ చేసుకో, y అన్నా ఈక్వల్ చేసుకో, ఏదైనా తీసుకో. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ని 2తోనే మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 2తో ఇంటూ చేయండి. 2x minus 2y ఈక్వల్ టు 2 3 6 0. ఇది ఇప్పుడు మెయిన్ ఈక్వేషన్గా 3 తీసుకోండి. ఈక్వేషన్ ఫర్ ఐడెంటిఫై ఈక్వేషన్స్, నో నీడ్ కన్ఫ్యూజన్. మా టీచర్ ఇది ఈక్వేషన్ 1 చెప్పింది, ఇది ఈక్వేషన్ 2. ఈ నెంబర్స్ జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కోసమే, కానీ ఈక్వేషన్స్ దేనైనా నువ్వు ఈక్వేషన్ 1, 2 ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ఈక్వేషన్ నుంచి ఇంకొంచెం ఇక్కడనే ఒక స్టెప్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, 2x ఈక్వల్ టు 5y రాసుకోవచ్చు కదా. అంటే పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఒపీనియన్. ప్లస్ 5y ఇక్కడ వస్తే ఏమవుతుంది? -5y ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? 2x minus 5y ఈక్వల్ టు 0. ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 3. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈక్వేషన్ 1 తీసుకోండి. మరి 2x minus 5y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ 3 తీసుకోండి. 2x minus 2y ఈక్వల్ టు 60. ఓకేనా? ఈ కాన్స్టెంట్లు కూడా బీ కేర్ఫుల్. పెడితే 2 కాన్స్టెంట్లు లోపలనే పెట్టండి. సరే, కాన్స్టెంట్ లేదు కాబట్టి ఓకే. కాన్స్టెంట్ ఒకటి బయట ఒకటి లోపల పెట్టకుండా, సో 2 కాన్స్టెంట్స్ లోపల తీసుకొని 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ అనేది తీసుకోండి. మీ ఇష్టం, ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. బీ కేర్ఫుల్. ఇక్కడ ఈ 2 కూడా ప్లస్ ప్లస్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 ప్లస్లు ఉన్నా 2 మైనస్లు ఉన్నా ఏం చేయాలంటే సింబల్స్ సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. మరి సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఈ మైనస్ వెంటనే పాత సింబల్ని క్లోజ్ చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ ఓల్డ్ సింబల్ని క్లోజ్ చేసేయండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఆ సింబల్ తీసుకునే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ లోపల ఉండింటే మనం -60 ఉంటుండే, మైనస్ ఏమని తీసుకుంటుండేవి? ప్లస్ అని తీసుకుంటుండేవి కదా. ఇది క్లోజ్ చేసేస్తుంది. +60. మళ్ళీ +60 ఇక్కడ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే +60 మనం ఇక్కడ రాసుకుంటుండే కదా, +60 ఇక్కడ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే కంగారు రావాల్సిన అవసరం లేదు. మన సింబల్ ఇక్కడ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు.
ఇది ప్లస్ ఉంది కాబట్టి ఏంటిది మైనస్ ఇక్కడ కూడా. ఇప్పుడు చూడండి, అంటే టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అది లోపల ఉన్నా బయట ఉన్నా మీరేం చేయండి, సింబల్ చేంజ్ చేయండి. ప్లస్ ఉన్నది మైనస్ చేయండి, మైనస్ ఉన్నది ప్లస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, -2x + 2x క్యాన్సల్. ఇప్పుడు -5y + 2y, బిగ్ నెంబర్ మైనస్ 5y - 2y 3y ఈక్వల్ టు ఇక్కడ ఏముంది -60. మైనస్ మైనస్ క్యాన్సల్. సో 3y ఈక్వల్ టు ఏంటి 60 degrees. సో y ఈక్వల్ టు 60/3. 3 1 జా 3. సో ఇది వేసుకోవడం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. y ఈక్వల్ టు 3/60 అని చాలా మంది వేసుకుంటారు. అట్లా మిస్టేక్ పోకుండా ఉండాలంటే ఒకటే ట్రిక్, y రాసేసుకొని ఇది క్లోజ్ చేసేసేయండి. ఇది క్లోజ్ చేసేసేయండి. ఇట్లా నువ్వు ఏ వైపు అయినా తీసుకుంటావో ఆ వైపు క్లోజ్ చేసేసేయండి. నీకు ఏం కనిపిస్తుంది ఇప్పుడు 60/3. ఓకే, 3 2 జా 6 3 0 0. సో అలా వేసుకుంటే రాంగ్ పోదు, ఇక రాంగే ఉండదు. సో అందరు పిల్లలు 100% కరెక్ట్ చేసేస్తారు. ఇది y ఈక్వల్ వచ్చేసింది కదా. ఈ y ఈక్వల్ని సబ్స్టిట్యూట్ ఏ ఈక్వేషన్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మన ఇష్టం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 చూడండి ఏముంది, 2x - 5y = 0 ఉంది కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x - 5 × y. y అంటే ఎంత 20 degrees ఈక్వల్ టు 0. సో 2x - 5 2 జా 10, ఇక్కడ ఒక 0 ఈక్వల్ టు 0. సో 2x ఈక్వల్ టు -100 ఇక్కడ వస్తే +100. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ టు చూడండి మళ్ళీ ఇక్కడ x ఈక్వల్ టు వాట్ ఈస్ అపియరింగ్ 100 సో నెక్స్ట్ వాట్ ఈస్ బిసైడ్ x 2 రైట్ డౌన్. ఓకే, సో 2 1 జా 2, 2 5 జా 10, 2 0 జా 0. సో క్యాన్సల్. సో x ఈక్వల్ టు ఏంటి 50 degrees. చూడండి x ఈక్వల్ టు 50, y ఈక్వల్ టు 20. ఒకసారి చూసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే.